విశాఖలో సిరిపురం లోటస్ ఆసుపత్రిలో ఘనంగా జాతీయ బాల శస్త్ర చికిత్స దినోత్సవాన్ని నిర్వహించారు. 9 ఏళ్లలో లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు డాక్టర్ ముఖవెల్లి శ్రీనివాసరావు. అంతర్జాతీయ ప్రమాణాలతో లోటస్ హాస్పిటల్స్ అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 29న భారతదేశ బాల శస్త్ర చికిత్స పితామహుడు ప్రొఫెసర్ పీకే సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత 20-30 సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పీడియాట్రిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా మటు అన్ని కాలేజెస్లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం ఉంది. దీనికి కావాల్సిన స్పెషలిస్టులు కూడా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీనిలో ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్స్ని ఈ పీడియాట్రిక్ సర్జరీ పిల్లల్లో ఆపరేషన్ చేసే నైపుణ్యతని వాళ్ళకి టీచింగ్ చేసే హాస్పిటల్స్ ద్వారా నేర్పిస్తున్నారు. ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ అందరూ కలిసి ఈ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది మొదలు పెట్టామన్నమాట. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి వచ్చిన ఆపరేషన్ చేయవలసిన ఏమైనా కండిషన్ ఉంటే సరైన టైంలో మా దగ్గరికి రీచ్ అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. సరైన టైంలో మా దగ్గరికి వచ్చిన తర్వాత వస్తే దానికి ఆపరేషన్ ద్వారా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసి చాలామంది పిల్లల్ని బతికించే అవకాశం ఉంది. ఇంతవరకు మేము ఇక్కడికి స్థాపించిన ఇక్కడి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 9 monthsలో చాలామంది పిల్లలకి ఆపరేషన్ ద్వారా నయం చేసి దగ్గర 500 మంది పిల్లల్ని మేము బాగు చేసి చక్కగా ఆరోగ్యవంతులు చేయగలిగామన్నమాట. దీనికన్నా ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో మేము చేస్తున్న ఆపరేషన్లు 5-10 సంవత్సరాల నుంచి మొత్తం 25 సంవత్సరాల నుంచి ఈ పీడియాట్రిక్ సర్జరీ చేస్తున్నాను నేను వేరే హాస్పిటల్స్లో.